హైదరాబాద్ నగరవాసులకు పీజీఆర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఇక గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. సుమారుగా 187.77 కోట్ల రూపాయల వ్యయంతో పీజీఆర్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రెసిడెంట్ ఎన్నికకు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేవిధంగా సోమవారం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఆశావాహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లుగా బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. జూలై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అదే రోజు అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. యాంకర్ స్వేచ్ఛ సూసైడ్లో పలు విషయాలు బయటకు వస్తున్నాయి. పలు టీవీ ఛానల్స్లో పనిచేసిన స్వేచ్ఛకు గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్ధలతో భర్త నుండి విడిపోయాక పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటుంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు కూడా పూర్ణచంద్రరావు స్వేచ్ఛ పూర్ణచంద్రగా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్య విభేదాలు నడుస్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కళాశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పరిష్కరించకపోతే ఈ నెల 30 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వైద్య విద్యా సంచాలక కార్యాలయంలో తమ డిమాండ్తో కూడిన లేఖను టీ జూడా అందజేసింది. తమకు నెల నెలా చెల్లించాల్సిన సైఫ్ ఫండ్ను పెంచాలని, ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అధ్యాపకుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు యూజీ వైద్య విద్య ఉన్న చోటే పీజీ కోర్సును ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు నిర్వహిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి నేరుగా పీజీ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కింకోటి, పెద్దపల్లి, బాన్స్వాడ, భద్రాచలం, మిర్యాలగూడ ప్రాంతాల్లో యూజీ లేకుండానే నేరుగా పీజీ కళాశాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ప్రణీత్రావు ఫోన్లో పలు కీలక రికార్డులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత పిఏకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. పలువురు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మొత్తంగా 3 విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరగనుంది. ఈ నెల 28 నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ జరుగుతాయి. జూలై 1 నుంచి 8 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, జూలై 6 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. జూలై 18న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. తిరుమల శ్రీవారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సుమారు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇవాళ రేపు సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో ఇవాళ ఉదయం అలిపిరి వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. దీంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతుంది. శ్రీశైల జలాశయానికి వరద కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇటు జూరాల గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం ప్రాజెక్టు వరద పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు గేట్లు తెరవడంతో ఇన్ఫ్లో 1.13 లక్షల క్యూసెక్లు కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా 867 వద్ద కొనసాగుతుంది. సభ్య సమాజం తలదించుకునే ఘటన వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో చోటు చేసుకుంది. భర్త మరో యువతితో వివాహేతర బంధం పెట్టుకున్నాడన్న నెపంతో భార్య యువతిపై దాడి చేసింది. జననాంగాలపై జీడిపోసి వివస్థను చేసి తీవ్రంగా హింసించారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఈ విషాద ఘటన నుంచి తేరుకోకముందే ఎయిర్ ఇండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమవుతుంది. దీంతో చర్యలకు ఉపక్రమించిన సదరు సంస్థ 4 సీనియర్ ఉద్యోగులపై వేటు వేసినట్లుగా పేర్కొంది. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జై జగన్నాథుడి నినాదాలతో పూరి నగర వీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్రలో అధిక వేడి, రద్దీ కారణంగా పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపుగా 600 మందికి పైగా భక్తులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక లొంగిపోయిన వారిలో 8 మంది మహిళలు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లపై 23 లక్షల రివార్డు ఉందన్నారు అధికారులు.
కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై కెనడా వెనక్కి తగ్గకపోవడం ఆ దేశంతో అనేక రకాల వాణిజ్య చర్చలు ముగుస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో సంచలన ప్రకటన చేశారు. 6 ఏళ్ల డేటింగ్ తర్వాత జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ వ్యవస్థాపకుడు అపర కుబేరుడు జెఫ్ బెజోస్ ప్రముఖ జర్నలిస్టు లారెన్ సాంచెజ్ వివాహం ఇటీవల చారిత్రక నగరం వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హాలీవుడ్ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ప్రముఖ తారాగణమంతా హాజరైంది. పెళ్లి తాలూకా ఫస్ట్ ఫోటోను లారెన్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. పాకిస్తాన్లో సర్దార్జీ 3ను విడుదల చేయడం దేశద్రోహంతో సమానమేనని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ పేర్కొంది. సైనికుల త్యాగాల కథాంశంతో రానున్న బార్డర్ 2లో నటుడు దిల్జిత్ దొసాంజేను తొలగించాలని డిమాండ్ చేస్తుంది. దిల్జిత్ పై జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తుంది. అతన్ని బార్డర్ 2 నుంచి తక్షణమే తొలగించాలని పేర్కొంది. అతన్ని దేశద్రోహి అని అభివర్ణించింది. నటి మోడల్ షఫాలి జెరివాలా గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆమెకు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడగా భర్త పరాగ్ త్యాగి వెంటనే అంధేరిలోని వెల్లెవ్యూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అనంతరం షఫాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోపర్ ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారతీయ గ్రాండ్ మాస్టర్ తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద ఉజ్ చెస్ కప్ మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నీలో ఛాంపియన్గా నిలిచాడు. 10 మంది మేటి గ్రాండ్ మాస్టర్ల మధ్య 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీ శుక్రవారం ముగిసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. దీంతో తెలంగాణలో 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. ఇవాళ రాష్ట్రంలోని 18 జిల్లాలకు వర్ష సూచన ఉందని అధికారులు హెచ్చరించారు.